హాయ్ గైస్, ఈరోజు వీడియో దేని గురించి చెప్తున్నానో అది మీకు కూడా తెలిసే, ఎందుకంటే మీరు thumbnail చూసిరు కదా. మినిస్టర్ సాగర్ అనే ఛానల్ పోయిందా లేదా అని సాగర్ ఛానల్ అంతమంది చెప్పినా కానీ కూడా కొంతమంది అడుగుతుర్రు. అందుకే ఈరోజు నేను ఏంటంటే ఫుల్ క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఈ వీడియో తీస్తున్నా. నేను మినిస్టర్ సాగర్ అనే ఛానల్ నిజంగానే పోయింది. ఫస్ట్ మినిస్టర్ ఫోక్స్ అనేది పోయింది, ఇప్పుడు నెక్స్ట్ మినిస్టర్ సాగర్ అనేది పోయింది. రెండు పోయినాయి. కొంతమంది ఏమని పెడుతున్నారు కామెంట్స్, వీళ్ళు కావాలని వ్యూస్ పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్లు పెంచుకోవడానికి ఇంకో ఛానల్ పెట్టి వీళ్ళు కావాలని చేస్తే ఇట్లా మోసం తెత్తురు అన్నట్టుగా కామెంట్స్ వస్తున్నాయి. ఇలా అని అందరిని అంటలేను, కొంతమంది పెట్టిన వాళ్ళని అంటున్నా. అట్లా మాకు ఏం అవసరం లేదు. పెడుతున్నాం కొత్త ఛానల్ అంటే డైరెక్ట్ చెప్పేస్తాం. అందులో లేదు, ఇప్పుడు సాగర్ ఛానల్ ఓన్లే కరెక్ట్, మరి పోకపోతే వీడియోలు అయితే పెట్టు కదా. రాజస్థాన్ కూడా కరెక్టే. ఇప్పుడు ఇన్ని రోజులు పెట్టకపోవడానికి కారణం మీద రీజన్ ఏంటంటే పోయిందని. మళ్ళీ అప్పుడే ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే అప్పుడే పెట్టేదే. మినిస్టర్ సార్ అని పోయినప్పుడే సాగర్ కొత్త ఛానల్ క్రియేట్ చేసి అప్పుడే పెట్టేటోడే. కానీ ఏంటంటే ఇప్పుడు ఎల్లమ్మ సాంగ్స్ అనేటివి కొన్ని నచ్చినాయి, అందులో జాను యాక్టింగ్ చేయబట్టే. మళ్ళా ఇప్పుడు ఎవరైనా కానీ అబద్ధంగా పెడితే కూడా ఇంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా, అంతమందిని అయితే పోడగొట్టుకోలేరు కదా. కొంత అట్లా కాదే, కొంతమంది ఏమనుకుంటారు అంటే ఇది ఇట్లా ఉండంగానే ఇంకొక ఛానల్ పెట్టుకొని దీన్ని లేపుకొని దాన్ని లేపుకొని ఇట్లా వ్యూస్ పెంచుకుంటారు, ఇట్లా మోసం తెత్తురు అన్నట్టుగా అత్తుని కామెంట్స్. అందుకోసం అని ఇప్పుడు మనం చెప్పేది. మరి ఇన్ని రోజులు అయితే సాగర్ వీడియోలు పెట్టుకుని డబ్బులు పడుగా ఆయనకు, అదే వేస్ట్ చేస్తాడు. ఇంకొంతమంది ఏమనుకున్నారంటే తిడుతురు కూడా వాళ్ళని. ఎట్లా అంటే ఎటేజ్ మీకు ఛాన్స్లు వస్తున్నాయి అని చెప్పి, ఫోక్ సాంగ్స్ ఇట్లా అట్లా వస్తున్నాయి అని చెప్పని మీరు ఫస్ట్ పెట్టిన ఛానల్ని మర్చిపోతురు అని చెప్పని అట్లా కూడా కామెంట్స్ వచ్చినాయి. అట్లా ఏం లేదు, నా తమ్ముడని నేను చెప్పుకుంటలేను. కానీ ఏంటంటే మా సబ్స్క్రైబర్లు మేము మంచి కంటెంట్లు తీస్తామని చెప్పి మమ్మల్ని ఇష్టంగా చూసుకొని మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు మా ఛానల్ని. అలాంటప్పుడు ఇట్లా అబద్ధాలు ఆడి ఇంకోసారి పెట్టుకుని అబద్ధాలు ఆడుకుంటూ పుట్టించడం అవసరమే లేదు. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు మీరు నిజంగా చెప్తాం కదా. అంటే నేను అనేది ఏంటంటే అనవసరంగా కొంచెం మా తమ్మునైతే అపార్థమైతే చేసుకోకూర్రి. నిజంగా చెప్తున్నాం, మేము మినిస్టర్ ఫోక్ ఛానల్ అనేది పోయింది, ఇప్పుడు మినిస్టర్ సాగర్ అనే ఛానల్ కూడా పోయింది. నేను అప్పుడే చెప్పిన ఏంటంటే ఛానల్ పోవుడు అంటే యూట్యూబ్లోకి వెళ్ళి మొత్తం డిలీట్ అవుడు కాదు, దానికి కొన్ని రైట్స్ అనేవి పోతాయి. అప్పుడు ఆ ఛానల్ ఏమవుతుందంటే అది ఉన్నా పీకినా ఒకటే, అట్లుంటుంది. మనం వట్టిగా పెట్టుకోవాలనుకుంటే వట్టిగా పెట్టుకోవచ్చు అందులో, కానీ దానివల్ల యూజ్ అనేది ఏమి ఉండదు. కానీ పాపం ఈ ఛానల్ వేయడానికి అయితే మస్తు అంటే మస్తు నరకం అనుభవించిండు. ఆ నరకం అంటే ఎందుకు అనుభవించిండు అంటే, ఇటు జానుకు ఫస్ట్ ఛానల్ పోయినప్పుడు అట్లా పిడుసు అట్లా ఇట్లా అన్ని రకాలు వచ్చి ఆరోగ్యం దెబ్బతిని మళ్ళీ టెన్షన్ పెట్టుకుంది. మళ్ళీ నెక్స్ట్ జాను ఏమైపోతుందో, దీనికి ఎట్లా చెప్పాలా నేను అని సాగర్ మనసులో సాగర్ మస్తు కుమిలిపోయిండు. నేనే పోయినా కదా సాంగ్ షూట్లకు నేనే పోయినా కదా, నేను చూసిన అక్కడ నాతో తెప్పుకుంటా బాధపడ్డాడు. కానీ జానుకు మాత్రం ఇంచు కూడా తెప్పలేదు. నేను నిజంగా చెప్తున్నా, సాగర్ ఈ విషయంలో గ్రేట్. ఎట్లా గ్రేట్ అంటే 2 ఛానల్స్ పోయినా కానీ కూడా వాడు భార్య ముందు నవ్వుకుంటూ ఇట్లా ఎంజాయ్ ఉన్నట్టు యాక్టింగ్ చేసి ఇవన్నీ మామూలు మనుషులు ఎక్కువ ఉన్నాడు, మామూలు మనుషుల యొక్క కుమిలిపోయి కూడా మామూలు మనుషుల యొక్క ఉండి నటించుకుంటూ ఉన్నాడు. చూసినావా, అది గ్రేట్. కానీ వాడు ఎట్లా తట్టుకున్నాడు, కానీ నా సుంటనైతే మాత్రం అస్సలు తట్టుకపోతుంటే నేనైతే. ఎందుకంటే నేను చిన్నదానికే ఎక్కువ హట్టే లెక్కనది కాబట్టి ఇలాంటి విషయం జరిగితే మాత్రం ఇంకా ఘోరంగా అవుతుంది. ఆ శివయ్య దయ వల్ల అయితే ఎవరికి ఏ ఛానల్ పోవద్దని నేను కోరుకుంటున్నా. నాయని కాదు, మా తమ్ములైనా ఎవరి అయినా కానీ. ఇప్పుడు ఎంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఇస్తున్నారో అంతమంది కూడా నేను అంటాను. ఎందుకంటే ఆ ఛానల్ పోతే ఎంత బాధపడతారో అది నేను కళ్ళ ముందు చూసిన ఇప్పుడు మా తమ్ముల విషయంలో. ఆ బాధ ఎవరు పడద్దని అంటారు. ఎందుకంటే పాపం ఆ ఛానల్ కోసం కొట్లాడి ఆ వీడియో ఈ వీడియో ఆలోచించి బుర్ర బద్దలే ఏం తీయాలి పిచ్చి టెన్షన్స్ ఉంటాయి. అవన్నీ మేము అనుభవిస్తున్నాం కాబట్టి అంటున్నా. అందుకే ఎవరి ఛానల్ పోవద్దు. ఎంత తెలిసిన అయినా కానీ కూడా పీకుతున్న ఛానల్స్ ఇప్పుడు ఏంటంటే ఏ రావడం వల్ల ఏంటంటే అన్ని ఆగమైతే పెద్ద ఛానల్స్ కూడా పీకుతున్నాయి. అందుకే గజ వణుకుతున్నాం మేము. ఎందుకంటే మా ఆధారం ఇది, మా బతుకు ఇది కాబట్టి నేను భయపడు. ఇక తమిళ విషయానికి వస్తే జాన్కి అయితే ఏ రోజు కూడా చెప్పలేదు. ఎన్నో సాంగ్స్ పోయినా ఏం చేసినా కానీ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే ఇప్పుడు రజిత్ అన్నట్టుగా ఫస్ట్ ఛానల్ పోతేనే జాను ఘోరంగా అయిపోయింది. ఇప్పుడు ఇదే విషయం ఇట్లా చెప్తే ఆ సాంగ్స్ కు పోయినా కానీ కూడా ఆ విషయం అట్నే చెప్తే ఆగమవుతుంది. ఇప్పుడు వీళ్ళు నమ్ముకుని తీసుకుపోయారు కదా, ఇప్పుడు నిర్మాతలు ఎవరు ఉన్నారో వాళ్ళైతే నష్టానికైతే గురవుతారు. అవునా కాదా?
అందుకోసమనే మేము చెప్పకుండా అయితే దాచిపెట్టిన. ఇవన్నీ క్లియర్ అయిన తర్వాత అప్పుడు చెప్పుదామని వెయిట్ చేసినాం మేము. ఇక సాగర్ అయితే పోయి చెప్పిండు. జాను కూడా పాపం బాగా ఏడ్చింది. మస్తు బాగా అనిపించింది మాకైతే. ఎందుకంటే ఈ వీడియోస్ మీద ఆధారం పెట్టుకున్నారు కాబట్టి అట్లా పోవడం ద్వారా ఏంటంటే అది కూడా ఒక్కటి కాదు 2 పోవడం వల్ల ఇంకా తట్టుకోలేకపోయిర్రు. ఈ ఛానల్ అయితే పెట్టిరు కదా, కొత్త ఛానల్ సాగర్ జాను అని. దాన్ని అయితే మీరు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోరి. 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు మినిస్టర్ సాగర్. పాపం ఇప్పుడు అంతమంది అస్తరో రారో తెలీదు, కానీ వాళ్ళ మీద ప్రేమ ఉండి మీరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని మేము అనుకుంటున్నాం. అది మా ఛానల్ అని కాదు, మీ ఛానల్ అనుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోరి. మేమైతే నేను ఎన్నోసార్లు చెప్పుకుంటున్నా, మేమైతే మీకు ఎప్పుడు రుణపడే ఉంటాం. మేము దయచేసి పాపం తమ్ముని ఛానల్ అయితే ముందుకు తీసుకురారు. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఎంత బాధపడుతున్నారో వాళ్ళ ఫేస్ లో మళ్ళీ నవ్వు కనబడాలని నేను అనుకుంటున్నా, మీరు కూడా అనుకుంటారని నేను అనుకుంటున్నా. వాళ్ళ ఛానల్ అయితే ముందుకు తీసుకురారి. మంచి వ్యూస్ బాగా మంది చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. ఓకేనా? మళ్ళీ ఇదే వీడియోలోనే ఇంకొన్ని మాటలు చెప్తా. ఎందుకంటే ప్రత్యేకించి ఒక వీడియో చెప్పడం ఎందుకని చెప్పి ఇలా చెప్తున్నా. మా పిల్లలకి ఎలా ఉందని చాలా మంది అడిగిర్రు. అప్పుడు ఆ మధ్య ఇట్లా మోషన్స్ అవుతున్నాయి అట్లా ఇట్లా అని చెప్పిన కదా నేను. మా పిల్లలకైతే దేవుని దయ వల్ల తక్కువైంది. ఎట్లా తక్కువైంది అన్నది కూడా మీకు చెప్తా. కామెంట్స్ పెట్టరు నేను అన్నా కదా, అట్లా పెట్టడం వల్లనే మాకంటూ ఒకటి తెలిసింది. మళ్ళీ అందులో మా సటకుడు మా అన్న అనలేదా, ఆ అన్న కూడా ఇదే మాట అన్నాడు. అన్న మరి ఇట్లా కామెంట్స్ వచ్చినాయి, కామెంట్లకు ఇట్లా అంటారు అట్లా అంటారు అని చెప్పానన్న. అందులోకి వెళ్ళి ఫస్ట్ మీరు కొన్ని పెట్టినాయి, కొన్ని పాటించినాం, అయినా తగ్గలేదు. అది ఎట్లా అని అనుకున్నాం. హాస్పిటల్స్కి వెళ్ళినాం, తగ్గలేదు. పిల్లల హాస్పిటల్ అన్ని తిరిగినాం, తగ్గలేదు. పిచ్చి టెన్షన్ పెట్టుకున్నాం మేము. అందులోకి వెళ్ళి కొన్ని కామెంట్స్ చదివిన ఏమని పెట్టిరంటే, ఇట్లా సందులు తాకినాయి కావచ్చు, మీరు ఒక వ్యక్తి దగ్గరికి లేసుకపోరి తక్కువైతే చెప్పని అన్నారు. అదే విషయం మా సరగుడంటి అన్న కూడా చెప్పిన చెప్తే, తమ్మ ఇది కరెక్ట్ మాట, ఇది ఖచ్చితంగా ఇప్పుడు నీ కామెంట్లు పెట్టినట్టుగా అది సందులే తాకినాయి, ఒకసారి పోయి చూడు అన్నాడు. ఎన్నో ట్రై చేసినాం, ఎన్నో పోగొట్టుకున్నాం పైసలు. ఇదేదో ట్రై చేద్దాం, ఒకవేళ దేవుదలు తక్కువైతే అప్పుడు మీరు అన్నట్టుగా నేను చెప్పిన మాట మీకు సంతోషం అవుతుంది, అటు మా అన్నకు సంతోషం అవుతుంది. సరే పోయి చూద్దాం, ఇదొకటి ప్రయత్నిద్దాం అని చెప్పి ఒకరోజు ఆదివారం చూసుకొని, ఎక్కడ అంటే మా అన్ననే చెప్పిండు ఈ ఊరు ఉంటుందని, పెంబట్ల సైడ్. పెంబట్ల ఊరో మరి అది వెనకనో తెలియదు కానీ పెంబట్ల ఊరు అనుకుంటున్నా. అక్కడ అడ్రస్ చెప్పిండు. ఇక మేమైతే ఏం చేసినామంటే ఆదివారం రోజు పోయినాం. పబ్లిక్ అయితే ఫుల్ పబ్లిక్ వచ్చారు. అక్కడ చూసేసరికి అంతమందిని నాకు నమ్మకం వచ్చింది. మస్తు మంది వచ్చి తెలుసా, ఎంత టైం అంటే మామూలు టైం కాలేదు. ఉండి అంత అయిన తర్వాత ఏదో మంత్రం చదివిండు, తాయిత కట్టిండు, అదేదో మన ఏమంటారు దాన్ని, దీని కూడా తెలుతలేదు ఏమంటారు మీకు తెలుసా? పొగేసుకున్నాను, పొగెచ్చలేమంటారు. ఇంటికి పోగేసుకోమనలే, దాన్ని ఏమంటారు, దాన్ని అంటారు. గుగ్గిలం కదా, గుగ్గిలం. దాన్ని గుగ్గిలం అంటారు, పొగెచ్చలు అంటారు. అంటే నేను ఓల్డ్ నుండి రాలే, అందుకే నాకు అర్థం కాలే. అంటే ఇప్పుడు నేను ఓల్డా? అట్లా కాదే, గుగ్గిలం అది ఇచ్చిండు, అది పోగేసుకోరు అన్నాడు. చూసారు కదా, మీ వల్ల మాకు కొన్ని ఎంత మంచి జరుగుతున్నాయో, అవునా కాదా? మా వైనతో మాట్లాడగలవడం, రజిత మా ఇంటికి రావడం, ఇవన్నీ కొన్ని అయితే మీ వల్లనే నాకు అన్ని మంచి జరుగుతున్నాయి. ఆఖరికి మా పిల్లలు కూడా ఇప్పుడు దాని అటు పోగి టచ్ తెల్లారి కథమైన తెలుసా మోషన్స్. నేనైతే షాక్ అయిపోయినా. అరే ఇదేం విచిత్రం ఇది, కొందరు చేతి గుణం బట్టి ఉంటారు. ఇటు వచ్చి అటు తెల్లారి మొత్తం అంతా మంచిగా ఊడిందని చెప్పి నాకు ఆలోచన వచ్చింది. అందుకే మీకు కూడా చెప్తున్నా, మా మాదాపూర్ నుండి కదా, ఇటు మాది రైకల్ నుండి ఇట్లా పోయి లచ్చకపేట దాటి స్ట్రేట్ పోయి పెంబట్ల ఊరు రాక ముందుకుంటది. పెంబట్ల ఊరు గుర్తు పెట్టుకోరేవారు కానీ, పెంబట్లకు పోయి కూడా ఇక్కడ సందులు ఇట్లా తగిలితే తాయితీ కడతారంట కదా, ఎక్కడ అడుగు చెప్తే మీరు డైరెక్ట్ అడ్రస్ చెప్తారు, అడిగిపోతారు. ఓకే, మరి మీరు వీడియో అయితే చూసిరు కదా, తమ్ముని విషయం అయితే మర్చిపోకండి. మినిస్టర్ సాగర్కి ఎంత ఉందో క్రేజ్, అలాంటిది ఇప్పుడు ఈ ఛానల్ కూడా కావాలి పాపం. అంతకంటే డబల్ అంటే అత్యాశనే. అంతకంటే అందులోకి వెళ్ళి కొంచెం తక్కువ ఉన్నా గానీ ఆ ప్రేమ కుదర్చరు అన్నది మాకు తృప్తి ఉంటది అంతే. సాగర్ మన ఇంటికి వచ్చి బాధపడ్డది, అవన్నీ చూసారు కూడా బాధ అనిపించింది పాపం. అనుకుంటే మస్తు బాగా అనిపించింది నాకైతే. మీకైతే ఇప్పుడు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేసింది కదా, సాగర్ ఛానల్ పోయింది అనేది అబద్ధం కాదు, పక్కా నిజం ఇది. మినిస్టర్ ఫోక్స్ పోయింది, మినిస్టర్ సాగర్ పోయింది. ఇప్పుడు ఉన్న ఛానల్ కాపాడుకుంటుండేది ఇప్పుడు పెట్టింది ఛానల్. మీకు తెలిసి ఉంటది, కొంతమందికి తెలిసి ఉంటది కాబట్టి సాగర్ జాను అని ఉంటది ఛానల్. పోయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోరి.